Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the newspaper analysis. These are the topics we are going to discuss now. First one is Niti Aayog vision for Great Nicobar ignores tribals ecological concerns. This topic is regarding the new projects or developments which are going to take place in Great Nicobar and what are the effects to the people over there or the flora and fauna. Okay, దీనికోసం ఆల్రెడీ నేను మీకు ద గ్రేట్ లెదర్డ్ బ్యాక్ టర్టిల్ కోసం చెప్తున్నప్పుడు మొత్తం అంతా ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విత్ మ్యాప్ ఐ హ్యావ్ షోన్ యూ. మీరు కరెంట్ అఫైర్స్ దాంట్లో చూస్తే మీకు ఉంటుంది. ఓకే, హియర్ అగైన్ ఐ విల్ బి రిపీటింగ్ ఫ్యూ ఆఫ్ ద పాయింట్స్ అండ్ కమిటీస్ ఏవైతే పెట్టారో దీని గురించి డిస్కస్ చేయడానికి వాటి కోసం కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తాం. సెకండ్ టాపిక్ ఈజ్ యుఎస్ చైనా టాక్స్ అండ్ ఆన్ సబ్డ్యూడ్ నోట్. హియర్ యుఎస్ అండ్ చైనా మెట్ బట్ వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది ప్రెస్కి చైనా వాళ్ళు ఏమి చెప్పలేదు అండ్ ది లెఫ్ట్ వితౌట్ టాకింగ్ టు ద ప్రెస్. వెరాజ్ యుఎస్ పీపుల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యుఎస్ టాక్ టు ద press and they have given some information about the things on which they have disagreed or they have agreed. Okay, next, detecting the unified call of black holes. Here we will know about the sound or the noise in the space. Based on that they are trying to know about the origin of the universe. Next one is narrow code mass. Narrow code mass అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం ఇన్సైట్ ఏదైతే పంపించారో నాసా వాళ్ళు ఇట్ స్టడీడ్ అబౌట్ ద క్రస్ట్ ఆఫ్ ద మార్స్. నౌ it has given some information about the core of the Mars. In this article, we will compare the core of Mars and our Earth and we will see the differences. Now let's start with the first topic. Niti Aayog vision for Great Nicobar ignores tribal ecological concerns. Okay, here as I have told you, we will see three main concerns. First one is how it affected the environment or the ecosystem in that area itself and how it affected the flora and fauna, and the other thing is how it affected the tribals who are living there. Okay, now let's see with the developments. Recent developments in Little Andaman Island. More than 150 square kilometer of the land is being made available for phase 1. Okay, ఇది phase 1 లో ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నేను మీకు ప్రీవియస్ ఆర్టికల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో అది ఎక్కడ చేస్తున్నారో సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద అండమాన్ నికోబార్ గ్రూప్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఇది మన ఇండియా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ పక్కన అండమాన్ ఐలాండ్స్ అన్నవి చిన్న చిన్న ఐలాండ్స్ అన్ని కలిపి గ్రూప్గా ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏమంటాం ఆర్కిపెలాగో. ఇలా సదర్న్ మోస్ట్లో ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 18% ఆఫ్ ద 910 స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడు 150 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ ఏదైతే నేను చెప్తున్నానో అది ఎంత ఆల్మోస్ట్ 18% ఆఫ్ ద ల్యాండ్ దే ఆర్ టేకింగ్. ద ఐలాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ వన్, ఇట్ జస్ట్ 910 స్క్వేర్ కిలోమీటర్స్. అందులో 18% వీళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసేస్తున్నారు అండ్ ఇట్ విల్ కవర్ నియర్లీ క్వార్టర్ ఆఫ్ ఎ కోస్ట్ లైన్. సి ఇఫ్ దిస్ ఈజ్ ద ఐలాండ్, దీని కోస్ట్ లైన్ అంతా ఎంత ఉందో అందులోని 1/4 ఆఫ్ ద కోస్ట్ లైన్ దే ఆర్ యూజింగ్ ఫర్ ద ప్రాజెక్ట్స్. 1/4 అంటే చూడండి ఆల్మోస్ట్ ఎంత ఎక్కువ పోర్షన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఫర్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ మొత్తం అంత ప్రాజెక్ట్స్ అంతా కూడా కలిపి వాళ్ళ ప్లాన్ ఎంతైతే ఉందో ఫేజ్ 1 ఫేజ్ 2 అంతా కలిపి చూస్తే హౌ మచ్ దే ఆర్ యూజింగ్ 244 స్క్వేర్ కిలోమీటర్స్. చూడండి, ఇట్స్ జస్ట్ ఎన్ ఐలాండ్ ఆఫ్ 910 స్క్వేర్ కిలోమీటర్స్. ఇన్ దాట్ యు ఆర్ యూజింగ్ 244 స్క్వేర్ కిలోమీటర్స్ ఫర్ యువర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. సో యూ క్యాన్ అసెస్ how much impact or the effects will be there because of your projects on the island. Projects to be executed in phase 1 include a 22 square kilometer airport complex. So ఏమేమి కడుతున్నారు phase 1లోని 22 కిలోమీటర్ స్క్వేర్ అంటే 22 స్క్వేర్ కిలోమీటర్స్లోని ఒక ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అట్ సౌత్ బే. ఓకే, కాస్ట్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు 12,000 crore. ఓకే, parallel to the coast, mass rapid transport system and a free trade zone and warehousing complex on the southwestern coast. These are the developments they are going to do in that island. Next, September 4, 2020 లోని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. దానికోసం చూద్దాం. ద డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కన్స్టిట్యూటెడ్ అన్ ఎంపవర్డ్ కమిటీ to examine Niti Aayog's proposal for various projects in Little Andaman and Great Nicobar Islands. So ట్రైబల్ వెల్ఫేర్ తాలూకా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ అపాయింటెడ్ కమిటీ, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళు ఏం చేయాలి, ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఈ ఐలాండ్స్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ని ఇవ్వాలి. ఓకే, ద కాపీ ఆఫ్ ద 2015 పాలసీ ఆన్ షాంపెన్ ట్రైబ్ ఆఫ్ Great Nicobar Island was part of the communication sent out giving an indication of the aims of the committee. Okay, నెక్స్ట్ మనకు ఒక పాలసీ ఉంది ఏంటి, షాంపెన్ ట్రైబ్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అని చెప్పి. యాజ్ పర్ దిస్ పాలసీ ఏంటంటే ఏవైనా సరే ప్రాజెక్ట్స్ ఏవైనా మీరు చేసినా సరే ఫ్యూచర్లో చేసినా సరే అవి ఏవి కూడా అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్కి ఎఫెక్ట్ అవ్వకూడదు.
ఓకే, సో దానికోసం కూడా ఇక్కడ మాట్లాడారు. సో ఇక్కడ ఏ ట్రైబ్ కోసం మాట్లాడుతున్నారు, విచ్ ట్రైబ్ ఈజ్ ఫేసింగ్ థ్రెట్స్ నౌ ఇఫ్ బికాస్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్? షాంపెన్ ట్రైబ్. సో ఈ షాంపెన్ ట్రైబ్ ఎక్కడ అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్, గుర్తుపెట్టుకోండి. Significant changes have also been effected to the legal regimes for wildlife and forest conservation. Now, NBWL committee పెట్టారు తర్వాత, ఇది ఎప్పుడు పెట్టారు? January 5, 2021. In its meeting on January 5, 2021, the Standing Committee of the National Board for Wildlife NBWL denotified the entire Galicia Bay Wildlife Sanctuary to allow for the port there. యాక్చువల్గా ఏంటి, ఒక ఏరియాని ఒకవేళ నోటిఫై చేసి ఉంటే ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్స్ అవి ఏవి కూడా చేసుకోవడానికి వీల్లేదు. బట్ ఈ బోర్డ్ ఆఫ్టర్ ద మీటింగ్ వాట్ ఇట్ డిడ్, ఇట్ డీనోటిఫైడ్ ద ఎంటైర్ గలీథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ టు అలౌ ఫర్ ద పోర్ట్ దేర్. ఓకే, ద ఎన్బిడబ్ల్యూఎల్ కమిటీ సీమ్డ్ అన్అవేర్ దాట్. అయితే ఎన్బిడబ్ల్యూ కమిటీకి ఏం తెలియదని చెప్తున్నారు అప్పటికి. ఇట్ ఈస్ అన్అవేర్ దాట్ ఇండియాస్ నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ దట్ వాజ్ అండర్ ప్రిపరేషన్ దెన్ ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ Feb 1, 2021. అంటే వీళ్ళు డెసిషన్ తీసుకునేటప్పటికీ కూడా ఇంకా ఈ ప్లాన్ అన్నది ఇంకా అప్పటికి ప్రిపేర్ చేసి ఇవ్వలేదు, సబ్మిట్ చేయలేదు. అది ఎప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చారు? ఈ ప్లాన్ February 1, 2021కి ఇచ్చారు. అయితే అందులో ఏమైంది, ఇట్ లిస్టెడ్ దట్ గలీథియా బే యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ ఏరియాస్. సో మరి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఏరియా అన్నప్పుడు యూ కెనాట్ డూ ఎనీ ప్రాజెక్ట్స్ ఓవర్ దే. బట్ ఎప్పటికైతే ఈ రిపోర్ట్ వచ్చింది Feb 1, 2021కి వచ్చింది. బట్ వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్ ఎప్పుడు అలౌ చేశారు? January 5, 2021. ఓకే, Feb 1, 2021కి ఏమొచ్చింది? ఇట్ హ్యాస్ లిస్టెడ్ గలీథియా బే, ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారో, యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ ఏరియాస్ అండ్ ఇంపార్టెంట్ మెరైన్ టర్టిల్ హ్యాబిటేట్స్ ఇన్ ద కంట్రీ. ఈ టర్టిల్ కోసం మొత్తం అంతా కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ1, ద జోన్ విత్ మ్యాక్సిమం ప్రొటెక్షన్. ఓకే, అండ్ ఈ ఏరియా ఇంకా ఏ జోన్ కింద వస్తుందని చెప్తున్నారు? CRZ1 వస్తున్నారు. అంటే దీనికి ఎక్కువ ప్రొటెక్షన్ అనేది కావాలి అటువంటి జోన్కి అని చెప్పి. Next, on January 18th, another Environment Ministry Expert Committee approved a zero extent ecological sensitive zone for the Galicia NP to allow use of land in the southeastern and southwestern part of the island for Niti Aayog plan. మళ్ళీ ఇంకొక ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు. వాళ్ళు ఏమని చెప్పారు? జీరో ఎక్స్టెంట్ ఎకలాజికల్ జోన్గా డిక్లేర్ చేశారు. అండ్ ఇట్ అలౌడ్ ఫర్ యూజింగ్ దట్ ల్యాండ్, ఏదైతే ఉందో సౌత్ ఈస్టర్న్ అండ్ సౌత్ వెస్టర్న్ పార్ట్లో ఐలాండ్ది, దాన్ని మళ్ళీ నీతి ఆయోగ్ తాలూకు ప్లాన్స్కి యూజ్ చేసుకోమని చెప్పారు. ఓకే, హియర్ వాట్ యు ఆర్ సీయింగ్ ఈస్ what are the reasons they are showing to allow their particular land for the use అని చెప్పి. ఓకే, ఫస్ట్ ఏం చేశారు? హియర్ if you see here, the standing committee has given, it has denotified the Galicia Bay and it has given the permission. Here they declared it as zero extent ecological sensitive zone and then they have given the permission. Now in October 2020, draft notification for this zero extent ECZ has ironically listed out in the great detail. Okay, in the park's ecological uniqueness. దీనికోసం ఏమేమి చెప్పారో ఈ ఏరియా కోసం చూద్దాం. That it is a part of a UNESCO World Heritage Site, houses a range of forest types and it has one of the best preserved tropical rainforests in the world. చూడండి, మొత్తం వరల్డ్లోనే ఉన్న బెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఒకటి ఇక్కడ కూడా ఉంది. సో ఇట్ ఈస్ బీయింగ్ ప్రిజర్వ్డ్. It is home to 648 species of flora and hosts 330 species of fauna, including rare and endemic ones such as the Nicobar wild pig. So చూడండి, ఇక్కడ ఉన్న ఎండమిక్ ఏంటి? నికోబార్ వైల్డ్ పిగ్. అంటే యూ విల్ గెట్ దట్ ఓన్లీ ఇన్ దాట్ ఏరియా. ఇంకా వేరే ఎండమిక్ అన్నారు అంటే ఆ నేటివ్ ప్లేస్ అక్కడ మాత్రమే దొరుకుతుంది. యూ విల్ నాట్ గెట్ ఇట్ ఎనీవేర్ ఎల్స్. నికోబార్ ట్రీ షూ, ద గ్రేట్ నికోబార్ క్రెస్టెడ్ సర్పెంట్ ఈగిల్, నికోబార్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ అండ్ ద నికోబార్ మెగాపోడ్. అన్నింటి ముందు నికోబార్ ఎందుకని చెప్తున్నారు? బికాస్ దోస్ ఆర్ ఎండమిక్ టు దోస్ ప్లేసెస్. ఓకే, అంటే అక్కడే మీకు నికోబార్లోనే దొరుకుతాయి, వేరే ప్లేస్లో దొరకవు. It also notes that the park is home to the indigenous Sompen community. These are the tribal people about whom we have discussed. The notification says that an ESZ is needed to protect the park. నోటిఫికేషన్ ప్రకారంగా ఏం చెప్తున్నారు? ఈ అబౌవ్ చూపించిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. ఓకే, దీన్ని ఎకలాజికల్గా చూసిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ప్రొటెక్ట్ అయితే చేయాలి అని చెప్పి నోటిఫికేషన్లో చెప్తూ, అండ్ ఇన్ ద వెరీ నెక్స్ట్ పారా దే హ్యావ్ ప్రపోజ్డ్ జీరో ఎక్స్టెంట్ ECZ ఫర్ నియర్లీ 70% ఆఫ్ ద పెరిఫరీ ఆఫ్ ద పార్క్. ఓకే, దీనికోసం కూడా డౌట్స్ అని రేస్ చేస్తున్నారు. ఇన్ ద అబౌవ్ పారా యూ హ్యావ్ సెడ్ దట్ దే హ్యావ్ టు ప్రొటెక్టెడ్ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ ద వెరీ నెక్స్ట్ పారా యూ ఆర్ గివింగ్ పర్మిషన్, యూ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ జీరో ఎక్స్టెంట్ ESZ అండ్ నియర్లీ 70% ఆఫ్ ద పెరిఫరీ ఆఫ్ ద పార్క్ ఈజ్ అలౌడ్ ఫర్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ అక్కడ వరకు మనకు అక్కడ ఎకోసిస్టమ్ ఎలా డిస్టర్బ్ అవుతుందని డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటి? థ్రెట్ టు యానిమల్స్ అండ్ బర్డ్స్.
జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్, ఇందాక నేను ఏదైతే పేరు చెప్పానో ఇది జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ అండ్ ద నికోబార్ మెగాపోడ్, 2 charismatic species for whom గ్రేట్ నికోబార్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఈ 2 నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. The beaches here, like at the mouth of the river Galathi in South Bay, are among the most prominent nesting sites globally of the giant leatherback. ఎందుకని ఇది ఇంపార్టెంట్ అంటున్నారు? బికాస్ దిస్ ఇస్ అ నెస్టింగ్ సైట్. అంటే ఏంటి, అక్కడికి వచ్చి అవి ఎగ్స్ అవి లే చేసి హ్యాచింగ్ కోసం చూస్తాయి. సో అలాంటి ఏరియాలో మీరు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తే వే విల్ దే గో ఫర్ ద నెస్టింగ్? అవి అక్కడికి రావు కదా. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద కేస్ ఆఫ్ ఆలివ్ రిడిల్స్, ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ హ్యూమన్ హ్యాబిటెంట్స్ ఉంటాయో అక్కడికి అవి నెస్టింగ్కి రావు. బికాస్ ద ఫియర్ దట్ యూ విల్ క్యాప్చర్ దెమ్. సో ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఉండదో అలాంటి ఏరియాస్కి అవి ఎక్కువ వెళ్ళి ఎగ్స్ అవి లే చేస్తాయి. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ కన్స్ట్రక్షన్స్ హియర్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ విల్ ఇంక్రీజ్, వై విల్ దే కమ్ హియర్ టు లేక్స్? సో నెస్టింగ్ సైట్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. It is for this reason that the bay was declared a wildlife sanctuary in 1997. So, ఈ గలీథియా బే అన్నది ఏంటి? ఇట్ ఈస్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ 1997. బట్ హ్యాస్ నౌ డీనోటిఫైడ్ టు allow for the transshipment port. అలాగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేసిన ఏరియాని ఇప్పుడు మళ్ళీ డీనోటిఫై చేసి దే ఆర్ అలౌయింగ్ for the construction of the transshipment port over there. So just imagine how much effect will be there on this great leatherback as their nesting sites are being disturbed. నెక్స్ట్ 2007 స్టడీ ప్రకారంగా ఇప్పుడు ఏదైతే నికోబార్ మెగాపాడ్ అని చెప్పానో దానికోసం ఏం చెప్పారు? ద గ్లోబల్లీ ఎండేంజర్డ్ బర్డ్ యూనిక్ టు ద నికోబార్స్. దిస్ ఈస్ గ్లోబల్లీ ఎండేంజర్డ్. ఓకే, దిస్ ఈస్ యూనిక్. యూ క్యాన్ ఫైండ్ దిస్ మోస్ట్లీ ఇన్ నికోబార్ బికాస్ దిస్ ఈస్ ఎండమిక్ టు దిస్ ప్లేస్. ఇటువంటిది ఇంకా వేరే ఏరియాస్లో కూడా ప్రతి చోట కూడా అది ఎండేంజర్డ్గా ఉంది. ఓకే, ఎక్కడ కూడా ఇట్ ఈస్ నాట్ అబండెంట్. K. Shivakumar of the Wildlife Institute of India documented 90% of this ground nesting birds nest to be within a distance of 30 meters from the shore. అంటే ఏంటి, ఏదైతే కోస్ట్ ఉందో కోస్ట్ నుంచి వాళ్ళు జస్ట్ 30 meters డిస్టెన్స్లోనే ఇవి నెస్టింగ్ సైట్స్ పెట్టుకుంటాయంట ఈ బర్డ్స్. ఇలాంటప్పుడు మీరు ఇప్పుడు ఈ సీ కోస్ట్లో 1/4 ఆఫ్ ద కోస్టల్ ఏరియాని మీరు డెవలప్ చేస్తారు అంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద నెస్టింగ్ సైట్స్ ఆఫ్ దీస్ బర్డ్స్. He notes that the existing protected area network in Great Nicobar is not designed for the protection of the megapod and recommends that the entire west and southern coast of Great Nicobar, precisely the area thought for the Niti Aayog's proposal, be protected for the megapod. ఇది నేను చెప్తున్నారు. దీనికోసం పర్టికులర్గా ఈ నెస్టింగ్ సైట్స్ కోసం పెద్దగా ఏమీ కూడా ప్రొటెక్టెడ్ ఏరియాగా ఏమీ డిజైన్ చేయలేదు. మీరు ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేయబోతున్నారో, ఏదైతే అక్కడ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయో, దట్ ఈస్ ద ఏరియా వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద నెస్టింగ్ సైట్స్ ఆఫ్ దిస్ బర్డ్స్. సో they cannot be allowed for such constructions and other wildlife like nesting marine turtles. This is also in stark contrast to the current move to create a zero extent estate for the Galicia National Park. ఓకే, ఇతను 2007లో చెప్పిన రిపోర్ట్ ఏంటి, మీరు ఇక్కడ అసలు సరిగ్గా ప్రొటెక్టెడ్ ఏరియా ఏం డిజైన్ చేసలేదు, ఈ బర్డ్స్ ఈ టర్టిల్స్కి ఈ బర్డ్స్ కోసం మంచిగా ప్రొటెక్టెడ్ ఏరియాగా డిజైన్ చేయండి అని చెప్పి రిపోర్ట్లో చెప్పారు. బట్ ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఇట్ ఈస్ కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉంది. చెప్పి ఇచ్చిన రిపోర్ట్కి వీళ్ళు ఇప్పుడు చేస్తున్న పర్మిషన్స్ ఇస్తున్నది పూర్తిగా ఆపోజిట్గా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, థ్రెట్ టు షాంపెన్. ఓకే, దీస్ ఆర్ ద ట్రైబల్ పీపుల్ ఓవర్ దే. వీళ్ళకి ఏంటి థ్రెట్ అనేది చూద్దాం. ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఏరియాస్ ఇంపార్టెంట్ ఫారెజింగ్ గ్రౌండ్స్ ఫర్ దిస్ హంటర్ గ్యాదరర్ నొమాడిక్ కమ్యూనిటీ. నొమాడిక్ అంటే తెలుసు కదా, దే వోంట్ స్టే ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్, హౌస్ అక్కడ కట్టుకొని ఉంటారు. వాళ్ళు అలా మూవ్ అవుతూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ తింటూ అక్కడ కొన్ని ఇయర్స్ ఉంటారు. మళ్ళీ అక్కడ యానిమల్స్ ఇంకా ఇవన్నీ ఎక్కువ తగ్గిపోయాయి అంటే దే విల్ బి మూవింగ్ టు అదర్ ప్లేస్ అండ్ దే విల్ బి స్టేయింగ్ దేర్ ఇన్ టెంట్స్ ఫర్ ఫ్యూ డేస్. ఓకే, సో వీళ్ళేంటి, షాంపెన్ ఆర్ హంటర్ గ్యాదరర్స్ అంటే వాళ్ళు హంటింగ్ చేస్తారు యానిమల్స్ అండ్ బర్డ్స్ని అండ్ దే విల్ బి కలెక్టింగ్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్. నెక్స్ట్, the official Shompen policy of 2015 specifically noted that the welfare and integrity of these people should be given priority with regard to large-scale development proposals in the future for Great Nicobar Island. అంటే ఫ్యూచర్లో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినా కూడా ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ పీపుల్. వాళ్ళ వెల్ఫేర్ కానీ ఇంటిగ్రిటీ కానీ ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటేనే యూ క్యాన్ డూ ఎనీ ప్రాజెక్ట్స్. ఇఫ్ దే ఆర్ ఎఫెక్టెడ్ యూ షుడ్ గివ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ టు దీస్ ట్రైబల్ పీపుల్ దాన్ యువర్ ప్రాజెక్ట్స్. ఓకే, నెక్స్ట్, నౌ లార్జ్ ఫారెస్ట్ ఏరియాస్ హియర్ కుడ్ బికమ్ ఇన్యాక్సెసిబుల్ అండ్ యూజ్లెస్ ఫర్ ద షాంపెన్. సో ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా ఫారెస్ట్ అవన్నీ కూడా వాళ్ళు కట్ చేయడం అవి చేస్తారు కాబట్టి వన్ థింగ్ ఈజ్ దే విల్ నాట్ బి యాక్సెసిబుల్, వాళ్ళని అలౌ చేయకపోవచ్చు, ఇన్యాక్సెసిబుల్గా అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ మీరు కన్స్ట్రక్షన్స్ అవి చేస్తే అక్కడ యానిమల్స్ అవి ఏముంటాయి, సో వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, అక్కడ యానిమల్సే కదా తింటారు, యానిమల్స్ బర్డ్స్ అక్కడికి రావు, సో వాళ్ళకి అవి దొరకవు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దే కెనాట్ ఈవెన్ గో ఇన్ టు ద ఫారెస్ట్ టు కలెక్ట్ ద ప్రొడ్యూస్.
నెక్స్ట్ టాపిక్ యుఎస్ చైనా టాక్స్ అండ్ ఆన్ సబ్డ్యూడ్ నోట్. ఇక్కడ ఏంటి యుఎస్ చైనా మీట్ అయిన తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ చైనా వాళ్ళు ఏంటి అన్నది కూడా తర్వాత ప్రెస్కి ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత యుఎస్ వాళ్ళు మాట్లాడారు, ఏమేమి చెప్పారు అండ్ అక్కడ ఏం డిస్కషన్ అయ్యింది అన్నది చూద్దాం. While the Chinese delegation left without addressing the press, US Secretary of State Antony Blinken and National Security Advisor Jake Sullivan spoke to reporters. Okay? వాళ్ళు ఏం చెప్పారు? The two sides were fundamentally at odds on a number of issues. అంటే ఏంటి ఫండమెంటలీ at odds అంటే చాలా విషయాల్లోని వాళ్ళు అగ్రిమెంట్ ఒక్కటి కామన్ ఇంట్రెస్ట్ అన్నది లేదు. చాలా విషయాల్లో ఏంటి డిసగ్రీ అవడమే ఎక్కువగా ఉంది. బట్ సజెస్టింగ్ దే వుడ్ కొన్ని విషయాల్లో వాళ్ళు కామన్గా కలిపి వర్క్ చేయడం కోసం అగ్రి అయ్యారు. ఎలాంటివి అవి? దే వుడ్ వర్క్ టుగెదర్ ఆన్ ఇరాన్ ఇష్యూ ఏదైతే జరుగుతుందో అది, నార్త్ కొరియన్ ఇష్యూ, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ఉందో అది, అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఇక్కడ మోస్ట్లీ ఏవైతే ఈ 3 కంట్రీస్ మెన్షన్ చేశారో వీటి గురించి వాళ్ళు కలిపి వర్క్ చేయడానికి ఓకే ఒప్పుకున్నారు. అండ్ ద అదర్ థింగ్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్ ఏది వాళ్ళు డిస్కస్ చేశారు అంటే క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ వాట్ మిస్టర్ బ్లింకెన్ సెట్, ఆయన చెప్పినవి ఏంటో ఫస్ట్ చూద్దాం. We certainly know and knew going in there that there are a number of areas where we are fundamentally at odds. అంటే ఏంటి వాళ్ళు వెళ్ళకముందే వాళ్ళకి తెలుసు కొన్ని ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి మీద డెఫినెట్గా డిస్అగ్రిమెంటే ఉంటుంది తప్ప ఒక ఐడియా ఓకే కామన్ ఐడియాకి వచ్చే ఛాన్స్ అయితే లేదు అని దే ఆల్రెడీ నో బిఫోర్ దే ఆర్ గోయింగ్. ఓకే, ఎటువంటివి అవి? చైనాస్ యాక్షన్ ఇన్ సింగ్జియాంగ్ విత్ రిగార్డ్ టు హాంకాంగ్, టిబెట్, increasingly Taiwan, as well as actions that are taken in cyberspace. Okay, these are the topics. ఏంటి జింగ్జియాంగ్ కోసం ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అక్కడ ఏదైతే జెనోసైడ్ అవి డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ హాంకాంగ్కి సంబంధించి, టిబెట్లో ఏదైతే జరుగుతుందో అది, అండ్ తైవాన్ గురించి. ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ కూడా చైనా తలకు ఎక్స్పాన్షన్ ఏవైతే ఇంటర్ఫరెన్స్ ఎక్కువగా ఉంటుందో వాటిని కంట్రోల్ చేయడం, డామినెన్స్ వాటి కోసం. ఓకే, ఇంకా ఏంటి సైబర్ స్పేస్లో దాని యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేశారు. బట్ వీటిల్లోని వాళ్ళకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అన్నది ఏది రాలేదు, ఒక డెసిషన్కి వాళ్ళు రాలేదు. ది కంప్లీట్లీ డిసగ్రీడ్ ఆన్ దిస్. ద యుఎస్ హ్యాస్ డిటర్మైన్డ్ దట్ ద చైనీస్ గవర్నమెంట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ఏ జీనోసైడ్ ఆన్ ద ఐగుర్ ముస్లిం మైనారిటీ ఇన్ జింగ్జియాంగ్. దీనికోసం ఆల్రెడీ నేను చెప్పాను, ఎందుకంటే వీటి గురించి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ వేరే చోట్ల ఎక్కడైతే ఎంబసీస్ దగ్గర ప్రొటెస్ట్ చేశారో అవన్నీ కూడా మనం ఆల్రెడీ ఈ ఐగుర్ ముస్లిం మైనారిటీ కోసం డిస్కస్ చేసాం. ఓకే, వాళ్ళని జైల్ టైప్లో టెంట్స్లో వాటిల్లో వాళ్ళని డీటైన్ చేసి పెట్టడం అవన్నీ కూడా ఓకే దీనికోసం డిస్కస్ చేశారు. ఓకే, డేస్ బిఫోర్ ద టాక్స్ ద స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ శాంక్షన్స్ అగేన్స్ట్ చైనీస్ అండ్ హాంకాంగ్ అఫీషియల్స్ ఫర్ ఇంక్రీజింగ్ బీజింగ్స్ కంట్రోల్ ఓవర్ హాంకాంగ్. ఆల్రెడీ శాంక్షన్స్ అన్నవి పెట్టారు. దేనికోసం పెట్టారు? బీజింగ్ అంటే ఏంటి? దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ హాంకాంగ్ లెజిస్లేచర్. సో ఈ విషయమై చెప్పి చైనీస్ అండ్ హాంకాంగ్ అఫీషియల్స్ మీద శాంక్షన్స్ అనేవి పెట్టారు. అండ్ ఇట్స్ నో సర్ప్రైజ్ దట్ వెన్ వి రేస్ దోస్ ఇష్యూస్ క్లియర్లీ అండ్ డైరెక్ట్లీ వి గాట్ అ డిఫెన్సివ్ రెస్పాన్స్. డెఫినెట్గా చైనా వాటికి అగ్రీ అవుతుంది, డెఫినెట్గా డిఫెండ్ చేసుకుంటుంది. అండ్ దిస్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ బై దెమ్. We were also able to have a very candid conversation over these issues. Okay, ఈ ఇష్యూస్ మీద మాత్రం వాళ్ళు ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉన్నట్లుగానే డిస్కస్ చేశారు, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్. నెక్స్ట్, డిటెక్టింగ్ ద యూనిఫైడ్ కాల్ ఆఫ్ బ్లాక్ హోల్స్. ఇది ఏంటి అంటే ఆల్రెడీ మనకి తెలుసు ఏంటి, సౌండ్ కానివ్వండి, నాయిస్ కానివ్వండి, లైట్ కానివ్వండి, ఏవైతే స్పేస్ నుంచి వస్తున్నాయంటే ఎటువంటివి అవి స్పేస్ ఏదైతే లైట్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ఆ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్కి సంబంధించినవి కాకుండా అవుటర్ స్పేస్ నుంచి కానివ్వండి ఏవైతే సౌండ్ కానీ లైట్ వస్తున్నాయో వాటిని స్టడీ చేస్తారనమాట. దేనికోసం స్టడీ చేస్తారు అంటే టు నో ద స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ తలక స్ట్రక్చర్ ఏంటి, అది ఏ విధంగా ఫామ్ అయింది, ఫస్ట్ అది ఎక్కడి నుంచి ఫామ్ అయింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఫార్మేషన్, ఇవన్నీ స్టడీ చేయడం కోసం వీటిని వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏదైతే ఉందో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్గ్రౌండ్ నుంచి ఏవైతే సిగ్నల్స్ వస్తున్నాయో ఆ సౌండ్స్ మీద బేస్ అయ్యి వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ విల్ టెల్ యూ. ఓకే, ఫస్ట్ డిటెక్షన్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ బ్లాక్ హోల్స్. ఎప్పుడు ఇది ఫస్ట్ డిటెక్ట్ చేశారు? డేటెడ్ September 14, 2014 by the two gravitational wave detectors as LIGO in the US. The field has witnessed important developments. The LIGO detectors have been joined in their search for gravitational waves from various sources by the Virgo detector in Italy and the Kagra detector in Japan. ఓకే, సో ఇక్కడ యూఎస్లో కానివ్వండి, జపాన్లోని, ఇటలీలో వీళ్ళందరూ ఏం యూజ్ చేస్తున్నారు? ఇక్కడ లీగో డిటెక్టర్స్ని యూజ్ చేస్తున్నారు ఆ గ్రావిటేషనల్ వేవ్స్ని స్టడీ చేయడం కోసం. ఓకే, బట్ ఇండియాలోని వాట్ వీఆర్ యూజింగ్ అనేది చూద్దాం. రోల్ ఆఫ్ ఇండియా.
The Indian detector LIGO India is being developed and is expected to join this in their search. మనం కూడా ఈ లీగోని డెవలప్ చేస్తున్నాం. దీంతో పాటు వాళ్ళందరూ లీగోతో స్టడీ చేయడానికి చూస్తున్నారు. మనం ఏం ఇంకా డెవలప్ చేస్తున్నాం, ఈ గ్రావిటేషనల్ వేవ్ స్టడీ చేయడానికి చూద్దాం. Indian scientists have been involved in many aspects of the research and data analysis, especially in gravitational wave radiometry. What we are using the radiometry, which is a way to measure gravitational waves from hitherto unknown sources and detect their presence in the sky. వాళ్ళందరూ కూడా లీగో డిటెక్టర్స్ యూస్ చేస్తున్నారు స్టడీ చేయడానికి. మనం లీగోని డెవలప్ చేస్తున్నాం ఇంకా. మీన్ వైల్ వీఆర్ స్టడింగ్ దోస్ gravitational waves using the radiometry. Next, background hum. The number of mergers detected by LIGO, Virgo and Kagra detectors is minuscule కంపేర్డ్ విత్ ద నెంబర్ ఆఫ్ మర్జెస్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్కై. ఇప్పటి వరకు ఎంతైతే సౌండ్ అవన్నీ కూడా బాగా జనరేట్ అయి ఉన్నాయో, ఎంతవరకు ఇప్పటివరకు డిటెక్ట్ చేశారో వాటితో కంపేర్ చేస్తే ఆల్రెడీ మనం డిటెక్ట్ చేసినవి చాలా తక్కువ. ఓకే, ద ఐడియా దట్ ద గ్రావిటేషనల్ వేవ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద కలెక్షన్ ఆఫ్ దీస్ మర్జెస్ షుడ్ బి ప్రెజెంట్ లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ సిగ్నల్ హ్యాస్ బీన్ అరౌండ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఈ ఆర్టికల్లో. మనకి ఏం చెప్పారు అంటే, ఒక స్టేడియం తీసుకుందాం. స్టేడియంలో లైక్ సే క్రికెట్ ఏదో ఒకటి ఆడుతున్నారు. పీపుల్ అందరూ కూడా, ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఫుల్గా చీరింగ్ ఇస్తూ ఉంటారు. ఓకే, అయితే మీరు ఒక్కసారిగా వింటే మీరు అందరూ ఏదైతే అరుస్తూ ఉంటారో చీర్ ఇవ్వడం కోసం, వాళ్ళు ఏవైతే షౌట్ చేస్తూ ఉంటారో అదంతా మనకు ఒక కామన్ సౌండ్లో వినిపిస్తుంది. అవునా కదా? లైక్ సే ఇప్పుడు ఎవరైనా ఒక 4 హిట్ చేశారు. 4 హిట్ చేయగానే స్టేడియం అంతా ఒకేసారి అరుస్తారు. వాళ్ళందరూ ఏమర్చారో వీల్ బి ఫైండింగ్ ఇట్ లైక్ ఏ కామన్ ఎకో, ఒకే సౌండ్లో వినపడుతుంది మనకి. లేకపోతే 6 హిట్ చేశారు, అప్పుడు ఒకటే సౌండ్ లాగా వినబడుతుంది. లేకపోతే యూ కెన్ టేక్ ఎనీ అదర్ గేమ్, అక్కడ ఏదైనా గోల్ కొట్టారు అప్పుడు అంతా కూడా ఒకటే విధంగా వాళ్ళు అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది చీర్ చేస్తున్నప్పుడు. ఓకే, బట్ మీరు ఇండివిజువల్గా చూడండి. ఇఫ్ యూ గో టు ఈచ్ స్పెక్టేటర్, ఒక్కొక్క ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం అరుస్తున్నారో చూస్తే డెఫినెట్గా అందరూ ఒకటే అరుస్తూ ఉంటారు. అక్కడ ఒక్కొక్కరి నోట్ నుంచి ఒక్కొక్క వర్డ్ వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, దే ఆల్ ఆర్ మేకింగ్ డిఫరెంట్ సౌండ్స్, బట్ వెన్ యూ హియర్ ఇట్ యాజ్ ఏ కామన్, అందరూ గ్రూప్గా ఒకేసారి వింటే మనకి వాళ్ళందరూ ఒక్కటే వర్డ్ని అరుస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. దాన్నే వాళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పారు. మనకి ఇప్పుడు వరకు ఏదైతే సౌండ్ వస్తుందో అదంతా మనం అన్ని చోట్ల నుంచి వచ్చిన మర్జ్ అయిపోయి మనకి ఒకే సౌండ్లో వినపడుతుంది. అదే బ్యాక్గ్రౌండ్ హమ్ అన్నారు కదా. సో మనకి ఏంటి, ఒకటే సౌండ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ మనం డీప్గా స్టడీ చేస్తే దెన్ వీల్ నో దట్ వీఆర్ గెటింగ్ డిఫరెంట్ సౌండ్స్ ఫ్రమ్ ఈచ్ ఆబ్జెక్ట్స్. ఓకే, వీటి వల్ల బెనిఫిట్ ఏంటి, స్టడీ చేయడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్? జస్ట్ యాజ్ స్టడింగ్ ద కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కోసం కూడా చెప్తాను నేను, tells us about the early universe. So why we use this cosmic microwave background? We use it to study the early universe, its formation. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, stochastic gravitational wave background would reveal the structure of the universe around us. ఒక బేసిక్ డిఫరెన్స్ నేను మీకు చెప్తాను. ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే చెప్తున్నారో ఇందులో ఏంటంటే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, కాస్మిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి బిగ్ బ్యాంగ్ ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే ఎక్స్ప్లోషన్ జరిగిందో అది జరిగిన లైక్ సే ఒక 3 lakh years ఆ తర్వాత ఇది స్టార్ట్ అయింది ఈ కాస్మిక్ మైక్రోవేవ్స్ అన్నవి రావడం. బట్ ఈ స్టొకాస్టిక్ గ్రావిటేషనల్ వేవ్ బ్యాక్గ్రౌండ్ ఏవైతే ఉందో దే మైట్ హ్యావ్ ఒరిజినేటెడ్ లైక్ ఒక ఎంత వెంటనే అంటే 10⁻⁻13 seconds అంత ఫాస్ట్గా అనమాట. ఈ బిగ్ బ్యాంగ్ అయిన వెంటనే దాంట్లోని చాలా 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 మైన్యూట్ టైం గ్యాప్లోని వెంటనే ఇవి స్టార్ట్ అయి ఉంటుంది. సో ఏంటి, దీనివల్ల ఏంటి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోడ్ అయిందో యాజ్ వి ఆల్ నో ఇట్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. సోషల్ వేవ్స్ని కూడా మనం స్టడీ చేయడం వల్ల ఇది ఎప్పటి నుంచి ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయింది, ఎంత డిస్టెన్స్ నుంచి అంటే ఏంటి, వి ఆల్ నో దిస్ ఇస్ ఎ హ్యూజ్ యూనివర్స్. అసలు ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడ జరిగింది, ఫస్ట్ అసలు ఎక్స్ప్లోషన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మొత్తం స్టార్ట్ అయిందా, లేక ఇక్కడే స్టార్ట్ అయిందా, అసలు ఎక్స్పాన్షన్ అసలు ఎక్కడ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది అది స్టడీ చేయడం కోసం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది బై లెర్నింగ్ అబౌట్ దిస్ స్టొకాస్టిక్ గ్రావిటేషనల్ వేవ్. ఓకే, నెక్స్ట్, డిటెక్షన్ స్టిల్ నౌ హ్యావ్ బీన్ ఆఫ్ ఈవెంట్స్ దట్ వర్ రిలేటివ్లీ క్లోజ్ టు అస్. ఇప్పుడు వరకు డిటెక్ట్ చేసినవన్నీ ఏంటి, ఏవైతే ఈవెంట్స్ మనకి క్లోజ్గా జరిగాయో. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాము, మనకి దగ్గరగా ఎక్కడి నుంచి ఏదో నాయిస్ వచ్చింది, లేదా ఇక్కడ నుంచి మనకి దగ్గరగా ఉన్న ఈవెంట్స్ని స్టడీ చేయడం వేరు, మనకి దూరంగా ఉన్న ఈవెంట్స్ని మనం స్టడీ చేయడం వల్ల విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్స్. సో ఇప్పుడు వరకు జరిగిన డిటెక్షన్స్ అన్ని ఏంటి, మనకి క్లోజ్గా ఉన్న వాటి దగ్గర. ఓకే, డిస్టెంట్ బైనరీ కొలిజన్స్,
millisecond pulses etc. are expected to produce a background and detecting any of this would be a great breakthrough. ఇలాంటిది ఏదైనా కూడా కనిపెడితే మనకి ఆస్ట్రానమీలోని ఒక వెరీ హ్యూజ్ అచీవ్మెంట్గా మారుతుంది. నెక్స్ట్ రేడియోమీటర్ ఆల్గరిథం. మనం ఇప్పుడు ఏదైతే రేడియోమీటర్ యూజ్ చేస్తున్నామో దానికోసం చూద్దాం. ద రేడియోమీటర్ ఆల్గరిథం విచ్ ఇండియన్ రీసెర్చర్స్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ డెవలపింగ్ comes in useful as a tool for detecting hitherto unknown sources. This will be used to know about the unknown sources from which we are getting this noise. With recent algorithms developed in India, the radiometer analysis has been made hundreds of times faster and they are now being used by the international collaboration for the official analysis. దీనివల్ల ఏమవుతుంది, మనం ఏదైతే అల్గరిథమ్స్ క్రియేట్ చేస్తున్నామో వాటి వల్ల హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఫాస్ట్గా వాళ్ళు క్యాల్కులేట్ చేయడానికి అవుతుంది, అనలైజ్ చేయడానికి అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, దీన్ని ఇంటర్నేషనల్ కొలాబరేషన్లో కూడా యూజ్ చేస్తున్నారు. ద గ్రావిటేషనల్ వేవ్ బ్యాక్గ్రౌండ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఐసోట్రాపిక్ కాంపోనెంట్ అండ్ అన్ యానైసోట్రాపిక్ కాంపోనెంట్. సో ఇందులో ఏమేమి ఉంటాయి, ఐసోట్రాపిక్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ యానైసోట్రాపిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. ద ఐసోట్రాపిక్ కాంపోనెంట్ ఈస్ కాన్స్టెంట్ వెన్ యూ లుక్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ ద యానైసోట్రాపిక్ కాంపోనెంట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్. సో ఏంటి, మీరు ఏ డైరెక్షన్ నుంచి చూసినా ఐసోట్రాపిక్ కాంపోనెంట్ అన్నది ఒకేలా కనిపిస్తుంది. యానైసోట్రాపిక్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఏ డైరెక్షన్ నుంచి చూస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటి, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ విత్ ద డైరెక్షన్. The present results are not that the isotropic component has been detected. We are still far from that. ఇంకా కూడా మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేసామో ఐసోట్రాపిక్ కాంపోనెంట్ అనేది మనం ఇంకా డిటెక్ట్ చేయలేదు, అది ఇంకా చాలా టైం పడుతుంది. But the group has successfully shown that it must be below a certain level as otherwise it would have been detected. ఇది ఒక పర్టికులర్ లెవెల్ కంటే చాలా తక్కువగా ఉంది, దానివల్ల ఇంకా డిటెక్ట్ చేయలేదు. ఇఫ్ ఇట్ ఈస్ అట్ సర్టెన్ లెవెల్ వీ వుడ్ హ్యావ్ డిటెక్టెడ్ ఇట్. అది ఇంకా చాలా తక్కువగా కిందన ఉంది సర్టెన్ లెవెల్ కంటే. సో we are yet to detect it. Further improved versions of the detectors will have to work below this level. ఇప్పుడు ఏవైతే మనం ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నామో దానికంటే ఇవి చాలా బిలోగా ఉన్నాయి. సో ఆ బిలో లెవెల్ని కూడా స్టడీ చేసే విధంగా డిటెక్టర్స్ని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయాలి, సో దట్ దే విల్ బీ ఏబుల్ టు స్టడీ దిస్. ఇప్పుడు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, అంటే ఏంటి, ద కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ బిగ్ బ్యాంగ్ కాస్మాలజీ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విచ్ ఇస్ ఎ రెమినెంట్ ఫ్రమ్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఏంటి, యూనివర్స్ ఎప్పుడైతే ఫామ్ అవడం మొదలుపెట్టిందో ఆ తర్వాత ఏవైతే రెమినెంట్స్ ఏవైతే మిగిలిపోయిన ఉన్నాయో వాటి నుంచి ఫామ్ అయినవే ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్స్. దే ఆర్ నోన్ యాజ్ రెలిక్ రేడియేషన్. ద సిఎంబి ఇస్ ఫెయింట్ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఫిల్లింగ్ ఆల్ ద స్పేస్. సో ఇదంతా ఏం చేస్తుంది, స్పేస్లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో గ్యాప్స్ అంతా కూడా ఇది ఫిల్ చేస్తూ వస్తుంది అనమాట. ఓకే, it is an important source of data on the early universe because it is the oldest electromagnetic radiation in the universe. ఎందుకని దీన్ని మనం ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ డేటా అనుకుంటున్నాం, బికాస్ దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇన్ ద యూనివర్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ నారో కోడ్ మార్స్. ఓకే, ఇదేంటి అంటే యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇన్సైట్స్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రోబ్ దేనికి పంపించారు, టు స్టడీ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద మార్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం ఫైండ్ అవుట్ చేసిందో చూద్దాం. NASA's InSight lander has used seismic waves bouncing around the interior of the planet to measure the size of its molten core. ఇప్పుడు మనమైనా సరే, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ యూ, మన ఎర్త్లోని 3 లేయర్స్ ఏముంటాయి మనకి, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఓకే, అయితే ఏది లిక్విడ్లా ఉంది, ఏది సాలిడ్గా ఉంది, ఏది ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇదంతా కూడా మనం ఎలా స్టడీ చేస్తాం, డిపెండింగ్ ఆన్ ద ఎర్త్ క్వేక్. అప్పుడు ఏవైతే సిస్మిక్ వేవ్స్ వస్తాయో ఆ సిస్మిక్ వేవ్స్ని యూజ్ చేసి అవి ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నాయి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాయి, వాటి మీద బేస్ అయ్యి దేని డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేశారు. సిమిలర్లీ సేమ్ టెక్నాలజీ, సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ సిస్మిక్ వేవ్స్ని యూజ్ చేస్తూ అక్కడ ఏ విధంగా ఉంది కోర్ అన్నది స్టడీ చేస్తున్నారు. ఓకే, సో సిస్మిక్ వేవ్స్ బౌన్సింగ్ అరౌండ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ప్లానెట్ సిన్స్ ల్యాండింగ్ ఆన్ మార్స్ ఇన్ 2018. సో అక్కడ ఇన్సైట్స్ అండ్ ఫస్ట్ ఎప్పుడు ల్యాండ్ అయింది మార్స్ మీద, 2018లో. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ మెజర్డ్ మోర్ దాన్ 500 మార్స్ క్వేక్స్. ఇక్కడ మార్స్ క్వేక్స్ అని ఎందుకు అన్నారు, క్వేక్ అంటే ద ట్రెమో విచ్ ఇస్ క్రియేటెడ్. ఓకే, మార్స్ మీద వచ్చింది కాబట్టి మార్స్ క్వేక్స్, ఎర్త్ మీద వస్తుంది ఎర్త్ క్వేక్స్, మార్స్ మీద వచ్చింది కాబట్టి మార్స్ క్వేక్స్. ఇప్పటికి ఎన్ని మెజర్ చేశారు, జస్ట్ ఫ్రమ్ 2018లో అది అక్కడ ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ 500 మార్స్ క్వేక్స్ని మెజర్ చేశారు. మోస్ట్ ఆఫ్ దెమ్ రిలేటివ్లీ స్మాల్. అంటే ఏంటి, అన్నీ కూడా రిలేటివ్లీ స్మాలే ఉన్నాయి. మన ఎర్త్లో ఎంత రిగరస్గా ఉంటాయి, ఎంత 9, 8 మ్యాగ్నిట్యూడ్ అంత ఎక్కువగా అయితే ఏవి లేవు. వెన్ దీస్ క్వేక్స్ అక్కర్ ద ల్యాండర్ మెజర్స్ 2 types ఆఫ్ సిస్మిక్ వేవ్స్. ఎప్పుడైతే ఈ క్వేక్స్ వస్తుందో ఈ ల్యాండర్ 2 types ఆఫ్ సిస్మిక్ వేవ్స్ని మెజర్ చేస్తుంది. ఏంటది, దోస్ దట్ స్కిమ్ నియర్ ద సర్ఫేస్ అండ్ ట్రావెల్ ఇన్ ఎ రిలేటివ్లీ స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ ద క్వేక్ అండ్ ద ల్యాండర్. సో
ఒకటి ఎలా ఉందంట, సర్ఫేస్ మీద పారలల్గా అనమాట. ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్ మీద వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది స్ట్రైట్ లైన్గా. అండ్ వన్ దట్ బౌన్స్ అరౌండ్ విత్ ఇన్ ద ప్లానెట్ బిఫోర్ రీచింగ్ ద డిటెక్టర్. ఇక్కడ డిటెక్టర్ ఉందంటే డిటెక్టర్కి రీచ్ అయ్యే ముందు ఏం చేస్తుంది, అది బౌన్స్ అవుతూ వస్తుంది డిటెక్టర్ వరకు. ఒకటేమో స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది సర్ఫేస్ మీద, ఇంకొకటేమో బౌన్స్ అవుతూ వస్తుంది. ఓకే, ఇట్ రికార్డ్ అంటే చూడండి, ఒకటి స్ట్రైట్ లైన్లో వస్తుంది, ఇంకొకటి బౌన్స్ అవుతూ వస్తున్నాయి వేవ్స్. 2 types ఆఫ్ వేవ్స్ని ఫైండ్ అవుట్ చేసింది. ఇట్ రికార్డ్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్స్ ఇన్ ఏ గ్రాఫ్ కాల్డ్ సిస్మోగ్రామ్. మనం ఎలాగైతే సేమ్ సిస్మోగ్రాఫ్ యూస్ చేస్తామో అక్కడ కూడా సేమ్ సిస్మోగ్రామ్ యూస్ చేస్తూ ఇట్ ఈస్ రికార్డింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్స్. The InSight team found that many of the records of Mars quakes include a set of seismic waves, okay, with a shape that suggested by they bounded off the boundary between the planet's mantle and its core. సో ఏవైతే ఇప్పుడు మనకి సిస్మిక్ వేవ్స్ గురించి గ్రాఫ్స్ ఇప్పటి వరకు పంపించిందో అందులో మోస్ట్లీ ఏం చెప్తుంది, అన్ని వేవ్స్ మ్యాక్సిమం మ్యాంటిల్ అండ్ కోర్కి మధ్యన అవి బౌన్స్ అవుతున్నాయి. ఓకే, మ్యాంటిల్ ఇప్పుడు లైక్ సే దిస్ ఇస్ క్రష్, దిస్ ఇస్ మ్యాంటిల్ అండ్ హియర్ ఇట్ ఈస్ కోర్. మ్యాంటిల్ నుంచి కోర్కి ఎప్పుడైతే వస్తున్నాయో దెన్ దే ఆర్ బౌన్సింగ్. ఓకే, దీస్ అరైవ్డ్ అబౌట్ 500 seconds ఆఫ్టర్ ద ఫస్ట్ సర్ఫేస్ ట్రెమర్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత ఈ బౌన్సింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ 500 seconds. Using that time difference and the direction from which the waves arrived, the team calculated that Mars core has a radius of 1810 to 1860 kilometers. So ఇది ఎంత స్పీడ్ మీద వస్తుంది, ఓకే, ఎంత టైం తీసుకుంటుంది, అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ కమింగ్. బేస్డ్ ఆన్ దిస్ 2 components దే హ్యావ్ క్యాల్కులేటెడ్ ద రేడియస్ ఆఫ్ ద మార్స్. అండ్ ఎంత అని చెప్తున్నారు, 1810 to 1860 kilometers ఉంది అని చెప్తున్నారు. The sensitivity of InSight's instruments is limited by atmospheric activity. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇది పర్ఫెక్ట్గా మెజర్ చేయాలి అక్కడ ట్రెమర్స్ని వాటిని, అంటే ఏంటి అంటే అట్మాస్ఫియర్ అక్కడ ఎలా ఉంది మార్స్ మీద దాని మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. ఓకే, సో వాళ్ళు నైట్ టైంలోని బాగా ఈజీగా డిటెక్ట్ చేయగలరు అక్కడ ఉన్న క్వేర్స్ని. ఓకే, ఎందుకని నైట్ టైంలో ఎక్కువ టర్బులెంట్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ ఈవెన్ సీజన్స్ ఏవైతే ఎక్కువ డస్ట్ స్టార్మ్స్ ఉండవో అలాంటి టైంలోనే వీళ్ళు చేయగలరు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు డస్ట్ స్టార్మ్స్ అన్నవి ఆగాయి, సో దే క్యాన్ బెటర్ ఇంకా బాగా కూడా రికార్డ్ చేయగలరు వాటి గురించి అని చెప్తున్నారు. ఓకే, ద రీసెర్చర్స్ have found that most of the quakes are quite small compared to those on earth. ఓకే, ఏం చెప్తున్నారు, మన ఎర్త్ మీద ఉన్న క్వేక్స్ కన్నా ఆ క్వేక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. Approximately 50 of them have been between 2 and 4 magnitude. ఓకే, అన్ని చిన్నవి అండ్ మోస్ట్లీ ఒక 50 మాత్రం 2 to 4 magnitudeలో ఉన్నాయి. స్ట్రాంగ్ ఎనఫ్ టు యూస్ ఫర్ మెజరింగ్ ద ప్లానెట్స్ ఇంటీరియర్. ప్లానెట్ తలకి ఇంటీరియర్ని మెజర్ చేయడానికి సరిపడేంత ఉన్నాయి. ఓకే, prior to measuring the core, data from InSights had been used to measure the depth and thickness of the Martian crust. As I have told you, core measure చేయకముందు వాళ్ళు ఏం చేశారు, crustని మెజర్ చేశారు. The discovery indicates that in addition to the iron and sulfur that make up so much of the core's composition, it must also contain lighter elements like oxygen. So ఏంటి, ఐరన్ అండ్ సల్ఫర్తో పాటు ఇంకా అక్కడ ఆక్సిజన్ ఎలిమెంట్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎర్త్ వర్సెస్ మార్స్, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 cores. మనకి ఇంకా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు కూడా రాకీ సెలిస్టియల్ బాడీసే. ఓకే, అయితే నౌ దే ఆర్ కంపేరింగ్ బోత్ ద planets. Okay, next, Mars like Earth once had a strong magnetic field. Mars కూడా మన ఎర్త్ లాగే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఉండేది బై లిక్విడ్ స్లాషింగ్ త్రూ ఇట్స్ కోర్. కాకపోతే ఏమైంది, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది మెల్లగా స్లోగా వీక్ అయిపోయింది, allowing Mars atmosphere to flee into space. ఓకే, కొన్ని రోజులకి ఏమైంది, మార్స్ తాలకి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అక్కడ ఏదైనా అట్మాస్ఫియర్ ఎప్పుడు హోల్డ్ చేసుకుని ఉండగలుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో. ఓకే, బికాజ్ ఇట్ విల్ బి డిఫ్లెక్టింగ్ ద సోలార్ ఫ్లేయర్స్. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోతుందో సోలార్ ఫ్లేయర్స్ ఏవైతే వస్తుందో ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ప్లానెట్. ఇది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే వీక్ అయిందో దాని తాలూకు అట్మాస్ఫియర్ అంతా కూడా స్పేస్లోకి వెళ్ళిపోయింది. సో ద సాయిల్ బికేమ్ కోల్డ్, స్టెరైల్ అండ్ ఇన్హాస్పిటబుల్ టు లైఫ్. ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఏది కూడా మంచి అట్మాస్ఫియర్ లేదు విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ యువర్ ఎన్వైరన్మెంట్, డైరెక్ట్గా వచ్చేసి ఆ ప్లానెట్ మీద పడిపోతుంది సన్ రేస్ కానీ అన్నీ కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఆ అట్మాస్ఫియర్ అంతా వెళ్ళిపోవడం వల్ల ప్లానెట్ ఏదైతే ఉందో చాలా కోల్డ్ అండ్ స్టెరైల్గా అయిపోయింది అండ్ నౌ ఇట్ ఈస్ ఇన్హాస్పిటబుల్ టు లైఫ్. నెక్స్ట్, వాట్ ఈస్ ఇన్సైడ్ ల్యాండర్స్ మిషన్. ఈ ఇన్సైడ్ ల్యాండర్స్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని పంపించారు కదా, దానికోసం చూద్దాం. ఆల్మోస్ట్ $1 billion స్పేస్ క్రాఫ్ట్ అరైవ్డ్ ఆన్ మార్స్ ఇన్ 2018 and it is the first mission to explore the interior of the red planet. Interior, చాలా planets, చాలా వెళ్ళాయి missions on the Mars, but this is the first one to study the interior of the planet.
ద స్టేషనరీ ల్యాండ్ ఈజ్ స్టేషన్డ్ అబౌవ్ ద మార్షియన్ ఈక్వేటర్. మార్స్ తలక ఈక్వేటర్ మీద కరెక్ట్గా దీన్ని పొజిషన్ చేశారు ఫర్ లిజనింగ్ ద మార్స్ క్వేక్స్. ఓకే, నెక్స్ట్ insects test the Martian nucleus size by studying seismic waves, which we have already discussed, bounced off the deep boundaries between the mantle and the core. Much of seismometers on earth, same seismometers ఏవైతే ఎర్త్ మీద ఏ పని చేస్తుందో అక్కడ కూడా వెళ్ళి అదే వర్క్ చేస్తుంది. Insect scientists measured the depth of the core mantle boundary and hence distance of the core using the data from enough of these deep traveling waves. As I have told you, ఆ వేవ్స్ ఏవైతే ట్రావెల్ చేసాయో ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి, ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి, ఏ టైంకి ట్రావెల్ చేస్తున్నాయి, వాటి మీద మెజర్ చేస్తూ వాళ్ళు దాని కోర్ గురించి మ్యాంటిల్ గురించి స్టడీ చేస్తున్నారు. Seismic evidence also suggests that the upper mantle, which ranges 700 to 800 kilometers underneath the atmosphere, comprises a thickened region where seismic energy spreads more slowly. సో ఏం చెప్తున్నారు, మ్యాంటిల్ ఏదైతే ఉందో అది 700 to 800 కిలోమీటర్స్ ఉంది అండ్ చాలా థిక్గా ఉంది కాబట్టి అక్కడ సిస్మిక్ ఎనర్జీ అనేది చాలా స్లోగా స్ప్రెడ్ అయి వెళ్తుంది అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.